ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 13వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి, ఈ రోజు ఒక వ్యక్తి వల్ల అనుకొని లాభం వస్తుంది. ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి బంధుత్వాలను కలిగి ఉంటారు. వీరు అనేది కుంభరాశి వారు ఏ విషయాన్నైనా కూడా అత్యధికంగా ఆలోచిస్తూ పనులను సాగిస్తూ ఉంటారు. ఇక కుంభరాశి వారు అనేది మంగళవారం చాలా శుభప్రదంగా ప్రారంభం అవుతుంది. ఉదయం నుండి మీలో ఒక కొత్త ఉత్సాహం, నమ్మకం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి మంచి వార్త ఈరోజు మీకు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల అనుకుని లాభం అనే అంశం ఈరోజు ప్రధాన విశ్లేషణ అవుతుంది. ఈ వ్యక్తి మీకు స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, బంధువు కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు. మీరు ఊహించని ఒక సహాయం, ఆర్థిక లాభం లేదా అవకాశంగా ఇది రూపాంతరం చెందుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు కుంభరాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో డబ్బుకు సంబంధించిన ఒక మంచి వార్త వింటారు. మీరు పెట్టిన పెట్టుబడులపై లాభాలు రావచ్చు. అలాగే మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు, బహుమానం లేదా బోనస్ రూపంలో కూడా లాభం రావచ్చు. ఎవరైనా మీకు గతంలో ఇచ్చిన మాటలను ఈరోజు నిలబెట్టుకుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు కొత్త ఆర్డర్లు పొందవచ్చు. పాత బకాయాలు క్లియర్ అవుతాయి. అయితే డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుకుని లాభం వచ్చినప్పటికీ అనవసర ఖర్చులు మీ మనస్సును ఆకర్షించవచ్చు. కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఆర్థిక వ్యాపారాలను సక్రమంగా నిర్వర్తించడం. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారులు ఈరోజు ప్రశంసలు అందించే అవకాశం ఉంది. మీరు ఒక పనిని సమయానికి పూర్తి చేస్తే ఆ ఫలితం ప్రమోషన్ లేదా సిఫారసు లభిస్తుంది. సహచరులతో సహకారం మెరుగవుతుంది. ఎవరో ఒక సహోద్యోగి మీకు అంచనాలకు మించిన సహాయం చేస్తారు. అదే అనుకుని లాభం రూపం కావచ్చు. వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం ఉంది. ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారితీసే అవకాశం ఉంది. మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి ఇచ్చిన సలహా మీ వ్యాపారం వృద్ధికి దాహోదం చేస్తుంది. ప్రేమ జీవితం ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది. మీ భాగస్వామి మీ మనస్సును చదివి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఏదైనా చిన్న తగావులు గతంలో జరిగి ఉంటే ఈరోజు వాటికి పరిష్కారం లభిస్తుంది. సింగిల్గా ఉన్న వారికి ఒక కొత్త వ్యక్తి ద్వారా పరిచయం ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో సానుకూలంగా సంబంధంగా మారే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. ఒక పెద్దవారి సూచనతో ఇంట్లో మంచి నిర్ణయం తీసుకోవచ్చు. పెద్దవారికి గౌరవం చూపడం వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది. పిల్లల విజయాలు కూడా మీకు
గర్వకారణం అవుతాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఈరోజు బాగానే ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి తగ్గడానికి కొంచెం సమయం విశ్రాంతి తీసుకోవాలి. నడక, ధ్యానం, మంత్రం జపం వంటి పద్ధతులు మీ మనస్సుకు శాంతిని ఇస్తాయి. లేకపోతే తలనొప్పి లేదా నిద్రలేని మంచి చిన్న సమస్యలు ఎదుర్కోవచ్చు, కానీ అవి తాత్కాలికమే. జలపానాలు ఎక్కువగా తీసుకొని జంక్ ఫుడ్స్ తగ్గించండి. ఇక ఈరోజు శుభ సమయం వచ్చేసి ఉదయం 9:15 నుండి 10:45 వరకు లాభ సమయం, మధ్యాహ్నం 2:30 నుండి 4 వరకు రాహు కాలం, మధ్యాహ్నము నుండి 4:30 వరకు తూర్పు దిశ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు శ్రీ హనుమాన్ స్వామిని పూజించడం ఎంతో శ్రేయస్సుకరం. ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే మీకు మానసిక శక్తి పెరుగుతుంది. ఓం నమంతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. దీనివల్ల మీకు ఎదురయ్యే చిన్న ఆటంకాలు తొలగిపోతాయి. మొత్తంగా చూస్తే ఈరోజు మీకు అదృష్టం మీ వైపుగానే ఉంది. మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఒక మంచి అవకాశం, ఆర్థిక లాభం లేదా మానసిక సంతృప్తి లభిస్తుంది. ఇది మీలో కొత్త నమ్మకానికి నింపుతుంది. చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ప్రతి అవకాశాన్ని గమనించండి, ఉపయోగించుకోండి. ఈరోజు మీ మాటల్లో ధైర్యం, మీ పనుల్లో సంతృష్టత, మీ మనస్సులో ఆనందం. మాటల్లో ధైర్యం, మీ పనుల్లో సంతృష్టత, మీ మనసులో ఆనందం. ఇతరులతో పాటు సహకారం కూడా మీకు దక్కుతుంది. ఒక వ్యక్తి వల్ల అనుకోని లాభం ఆ వ్యక్తి ఈరోజు పూర్తిగా నిజమవుతుంది. చూశారు కదండి, 2026వ సంవత్సరం జనవరి 13వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఎలా ఉంటాయి, అలాగే ఈరోజు ఏ వ్యక్తి ద్వారా అనుకోని లాభం పొందుకుంటారు అనే అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అనేది చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు కుంభరాశి వారికి జనవరి 13వ తారీఖు మంగళవారం రోజున ఎటువంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయి, ఎటువంటి వ్యక్తి వల్ల మీకు అనుకోని లాభం దక్కుతుంది, ఏం జరగబోతుంది, పూర్తిగా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి